హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఫార్మసీకి గ్రేడ్ 2 అప్లై చేసే విధానం ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి బాబు. ఈ ఈ వెబ్సైట్కి వెబ్సైట్ వెళ్ళండి. ఓపెన్ చేసి, అంటే ఈ టీఎస్పీఎస్సీ కాకుండా MHSRB అంటే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనం అప్లై చేయాలి. అందులో మనకు వచ్చేసి ఫస్ట్ ఫార్మసీ గ్రేడ్ 2 పోస్ట్ అని న్యూ ఉంటుంది. అందులోకి వచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ వచ్చేసి నేమ్, లాస్ట్ నేమ్ అంటే మన సర్ నేమ్, మెయిల్ ఐడి ఉన్న మొబైల్ నెంబర్ అనేది మ్యాండరీ కరెక్ట్గా ఉంచుకోవాలి. అవి తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక మనకు మెయిల్కు ఒకటి లాగిన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం దాంట్లోనే పాస్వర్డ్ ఉంటుంది, మళ్ళీ యూజర్ నేమ్. టు అప్లికేషన్ విధానం ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అప్లై చేయాలి. తర్వాత లోకల్ స్టేటస్ అంటే స్కూల్ కానీ స్కూల్స్ ఫస్ట్ టు 7th ఇక్కడ ఏంది నీ అడ్రస్ ఏందని చెప్పేసి లోకల్ స్టేటస్ లోకల్ స్టేటస్. ఇంకా ఫస్ట్ ఇంకా చూడు, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ నీ పేరు, నీ ఊరి పేరు, మమ్మీ పేరు, మీ డాడీ పేరు, నీ ఫోటో ఇవి అడుగుతుంది. అర్థమైందా? అవి చూసుకోవాలి. మెయిన్గా నాన్ క్రీమీ లేయర్ ఒకటి అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ మీకు మీ క్యాస్ట్ కనుక బీసీడీ లేదా ఓబీసీ అయ్యి ఉందనుకో, అది అర్థమవుతుందా? నెక్స్ట్ లోకల్ స్టేటస్లో నువ్వు ఫస్ట్ 7th క్లాస్ ఏ ఇయర్లో చదివినావు, ఏ స్కూల్లో చదివినావు, నీ రెగ్యులర్ రేజ్గా చదివినావు లేకపోతే జనరల్గా స్కిప్ కొట్టినావు అని చెప్పేసి కూడా ఆప్షన్ అడిగిద్ది. అదొకటి. నీ డిస్టిక్, మండల్, ఏ ఊరు, నీ స్కూల్ పేరు, స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ ఏదైతే ఉందో అది ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. నీకు నీ జోన్లో నీ డిస్టిక్ బట్టి నీ జోన్ అక్కడ సెలెక్ట్ అయిపోయింది అంటే, సో అక్కడ నుంచి ఏదేది కావాలని చెప్పేసి కాళేశ్వరం అంటే మామిడికి వచ్చిన జోన్ ఆప్షన్స్ ఏమో ఇవి 1, 2, 3 అలా ఆప్షన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్. నీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది? బీఫామా, డీఫామా, ఫామ్ డియా? మావాడిది బీఫామా, వాడిది కాకతీయ యూనివర్సిటీ, వాగ్దేవి కాలేజ్. ఎప్పుడు అయిపోయింది నీది? పాస్ అయినావా, ఫెయిల్ అయినావా? పాస్ అయితే నీ మార్క్ షీట్ అప్లోడ్ చేసినావా లేదా, అది కూడా పీడిఎఫే. అర్థమైందా? నెక్స్ట్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ అంటే నీకు పీసీఐ ఉందా, ఉంటే దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంది, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసినావు, ఆ సర్టిఫికేట్. తర్వాత పేమెంట్ ఇన్ కేస్ నీకు గనక ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మనకి ఎగ్జామ్ ఉండేది 80 మార్క్స్, మీద 20 మార్క్స్ ఇది దీని మీదనే బేస్ అయి ఉండేది. ఇన్ కేస్ నీ కాంటాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టాలి. మా వాడి ఏం ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి మేమేం పెట్టలేదు. దాని తర్వాత నువ్వు అన్ఎంప్లాయిడ్ అని అడిగిద్ది. అన్ఎంప్లాయీస్కి అయితే 500, ఎంప్లాయిడ్కి అయితే 700. అర్థమవుతుందా? మావాడు అన్ఎంప్లాయిడ్ కాబట్టి 500 కట్టినాం మేము. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్. ఇది సగమే వచ్చింది. ఏమో కథలు పడుతుంది ఐప్యాడ్ కూడా. జిందగీని ఆడో ఈడో. బాబు ఏంటమ్మా? నువ్వు అప్లోడ్ చేసే ముందు, అప్లై చేసే ముందు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కావాలి. ఏవేవి చెప్తున్నా విను. ఆధార్ కార్డు, ఎస్ఎస్సి, డిగ్రీ మెమో, డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నీకు పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది కదా అది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ నీకేమైనా ఉంటే, స్టడీ సర్టిఫికేట్ 1 to 7th క్లాస్. నెక్స్ట్ ఇన్ కేస్ నువ్వు ఫస్ట్ 7th క్లాస్లో 1 to 2 క్లాస్ నువ్వు చదవలేదు, 3rd క్లాస్ నుంచి జాయిన్ అయినావు అనుకో, అప్పుడు నీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలన్నట్టు. ఎందుకంటే నాకు సెకండ్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు నీకు బోనఫైడ్ ఉంటుంది. మరి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కూడా నీకు ఎవిడెన్స్ ఉండాలి కదా, దానికి రెసిడెన్స్ సర్టిఫికేట్. వీడు మా ఊరోడే, ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడే ఉన్నాడు, వేరే బయట నుంచి రాలేదని చెప్పేసి. ఇది తెలంగాణ మూమెంట్లో ములికి నాన్ ములికి ఉండిద్ది కదా, సేమ్ అలానే. తర్వాత ఇన్ కేస్ నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, నీకు బీసీస్ అయితే నాన్ క్రీమ్ లేయర్ ఒకటి సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీ తెచ్చుకోవాలి. ఇది కూడా ఈ ఇయర్ సబ్మిట్ చేసింది మాత్రమే ఉండాలి. ఈ ఇయర్ తెచ్చుకుంది. నువ్వు అప్లై చేసేటప్పుడు, నువ్వు ఇప్పుడు ఏదైతే అప్లై చేస్తున్నావో అప్లై చేసిన డేట్ నుంచి చూసుకుంటే అక్కడ నుంచి 1 year టైం స్పాన్లోనే ఉండాలి. అంతకుముందు ఉండకూడదు. అర్థమైందా? నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. అది మీ సేవలు ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఇన్ కేస్ నీకు ఎన్సీసీ కానీ ఏదైనా మెరిట్స్ ఉన్నాయనుకో అవి పట్టు రావాలి. అది ఉంటే అవి ఉంటే అవి కూడా అప్లోడ్ అడిగిద్ది అన్నట్టు, అది కూడా చేయాలి. అర్థమైందా? ఇన్ కేస్ నువ్వు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అది, ఎన్సీసీ అయితే అది. ఎందుకంటే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నట్టు. ఇన్ కేస్ నువ్వు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అవి కూడా. అన్ని ఫార్మాట్స్ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ వరకు అన్నీ పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే ఉండాలి. నీ ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలి, అంతే.